కూర్చోయి అన్న కూర్చోయి సిగ్గు 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 వస్తారా తీస్తారు సిగ్గు 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 దిగి రావాలి నిర్లక్ష్యమైన ధోరణి వహించడం కరెక్ట్ కాదు. నిర్లక్ష్యంగా ప్రాణాలు తీసే డాక్టర్లు అవసరమా? అవసరం లేదు. నిర్లక్ష్యంగా ప్రాణాలు తీసే డాక్టర్లు అవసరమా? తొందరగా యాజమాన్యం సమాధానం చెప్పకపోతే ఇంకా పెద్ద ఎత్తున జిల్లా లెవెల్లో లేచి యాదవులందరూ ఒకటవుతారని ఇదే హెచ్చరిక ఇస్తున్నాము. ఇప్పటి వరకే మేము అడుగుతున్న దానికి మా బిడ్డ చనిపోయిందని చెప్పేసి మీరు ఏం ట్రీట్మెంట్ చేసిరని చెప్పేసి అడిగినా కూడా నిర్లక్ష్యమైన ధోరణి వహిస్తున్నారు. అంతా వాళ్ళు మాట్లాడే బ్లాక్మెయిల్ విధానంగా మాట్లాడడం మాకు నచ్చట్లేదు. సో మా ఎన్ని రోజులైనా సరే ఇక్కడ నుండి జరిగేది లేదు. మా పాప అక్కడ ఉన్నా మేము ఇక్కడే ఉంటామని చెప్తున్నాము. వాళ్ళు ఇంకెంత చేసుకోవాలంటే అంత మొత్తం నిజామాబాద్ జిల్లా మొత్తం ఏకమై యాదవులందరూ ముక్కట్టుగా ఇచ్చేస్తామని హెచ్చరిస్తున్నాం. మీడియా ముఖంగా సోదరులకి నమస్కారము. నేడు నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ప్రతిభా హాస్పిటల్ ఉందో అక్కడ మా యాదవ బిడ్డ పడకల నుండి వేల్పూర్ మండల్ పడకల నుండి తీసుకురావడం జరిగింది. రాత్రి కొంచెం పెయిన్గా ఉంది, నడుము నొప్పిగా భరించలేకపోతున్నాను అంటూ తీసుకొస్తే లేదు స్పైన్ ఆపరేషన్ చేయాలంటూ డాక్టర్లు ఉచిత సలహా ఇచ్చి దానికి మేము తెలుసుకుంది ఏంటంటే ఫస్ట్ మేము ఎంక్వైరీ చేయగా జూనియర్ డాక్టర్ ఎవరు అనుభవం లేని వాళ్ళు చేశారనేది తెలుస్తుంది. స్పైన్ ఆపరేషన్ అంటే మాకు అనుభవం ఉన్న ప్రకారం ఒక డెత్ రిస్క్తో ఉంటుంది. అలాంటి ఆపరేషన్ ఒక జూనియర్ డాక్టర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము వచ్చి అడిగితే కూడా ఇప్పటివరకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. దానికి సంబంధించిన కేసీటీ కానీ ఎంఆర్ఐ స్కాన్లు కానీ దాన్ని వివరించమంటే ఏదైనా పోలీసు వాళ్ళ దగ్గర ఉందని చెప్పేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం పోలీసు వాళ్ళకు కూడా ఇలాంటి దొంగలకు కాపుగాయకుండా దయచేసి మామూలు ప్రజలకు సమాధానం చెప్పే విధంగా ఉండాలనేది మా కోరికగా ఈ ప్రెస్ నుండి చేస్తున్నాము. మేము ఇంకా ఎప్పటివరకు 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఇక్కడికి అదే పరిస్థితి లేదు. మా పాపను తీసుకోయే పరిస్థితి లేదు. ఏ ఆపరేషన్ చేసిరు ఏందనేది ఎవిడెన్స్ మాకు ఖచ్చితంగా కావాలా. దానికి మేము ఒకవేళ మా మిస్టేక్ అయినా మేము బయటకు వెళ్ళిపోతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. లేదు పోదని చెప్పేసి ఇలాగే మొండి దగ్గర ఉంటే ఇక్కడ వచ్చింది కేవలం మేము మాత్రమే. ఇంకా మేము పిలుపునిచ్చినాము. నిజామాబాద్ జిల్లా మొత్తం కదిలొచ్చే వరకు మేము వెళ్ళమని చెప్పేసి ఈ మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాము.